మనం భక్తి రసామృతంలో 4వ అధ్యాయం చదువుతున్నాం. 4వ అధ్యాయంలో 65వ పేజీ వరకు చదివాం. ఇంద్రుడు పలికిన ఈ వాక్యాలకు సారమేమనగా, బ్రహ్మ మొదలుకొని పిపీలిక అంటే చీమ వరకు ఏ జీవి కూడా భౌతిక భోగములను అనుభవించుటకు ఉద్దేశింపబడలేదు. మనం మీకు గుర్తుందో లేదో, పూర్వం ఏం చదువుకున్నాం? ఇంద్రుడు ప్రార్థిస్తాడు ఏమని? నృసింహస్వామి ఏమని? నీవే భోక్తవి, నీవే యజ్ఞాలన్నిటికీ కూడా పరమ ప్రభువి, లోకాలన్నిటికీ నీవే, అన్నిటికీ మూలం కూడా నీవే, భోక్తవి నీవే అని చెప్పారు. దాని ఉద్దేశం ఏంటో ఇక్కడ చెప్తున్నారు. ఏంటి? మనం ఎవరం కూడా ఇంద్రియ భోగం చేయడానికి అర్హులం కాదు, కేవలం శ్రీకృష్ణుడే ఇంద్రియ భోగానికి పరమ భోక్త, భోగించడానికి అర్హుడు అని ఇక్కడ మళ్ళీ ప్రభుపాద చెప్తూ ఉన్నారు. వీటి సారం, పరమ నియంత అయిన దేవాదేవునికి తమ సర్వస్వమును అర్పించుట కొరకే వారందరూ ఉద్దేశింపబడిరి. కాబట్టి జీవులందరూ కూడా భగవంతుడి కోసం, కృష్ణుడి యొక్క ఆనందం కోసమే మాత్రమే మనం ఉన్నాం. కానీ మనం ఏం చేస్తున్నాం? అది మాత్రం మర్చిపోయి మిగతా మన ఆనందం గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండడం వల్ల దుఃఖం ఎదురవుతూ ఉంది. అట్లు వారు సహజంగానే ప్రయోజనమును సాధించుదురు. ఎట్లు? కృష్ణుడు ఆనందం కోసం ఉంటే సహజంగా మనకు కూడా ఆనందం వస్తుంది. ఇక్కడ తిరిగి శరీరంలోని వివిధ అంగములు ఆహార పదార్థములను సేకరించి వండి ఉదరమునకు భోజనమును అందించును. ఆహారం ఉదరంలోనికి చేరుకోగానే శరీరంలోని వివిధ అంగములన్నీ ఆ భోజనము ద్వారా సమాన లాభమును పొందును. కనుక అట్లే దేవాదేవుని తృప్తిపరచుట ప్రతి ఒక్కరి కర్తవ్యం. అప్పుడు సహజముగానే అందరూ తృప్తి చెందెదురు. ఏంటి? మనం కృష్ణుని సంతృప్తి పరిస్తే సహజంగా అందరూ తృప్తి చెందడం అంటే మన ద్వారా. ఇప్పుడు నేను కృష్ణ ఆనందం కోసం ప్రయత్నం చేస్తాను, సాధన చేస్తాను, లేదా సేవ చేస్తాను. కాబట్టి నా వలన మిగతా ఎవరు కూడా దుఃఖాన్ని అనుభవించరు. అంతేగాని నేను ఒక్కడిని కృష్ణ ఆనందం కోసం సేవ చేస్తే జీవులందరూ, కృష్ణుడు అందరూ హ్యాపీ, సంతోషంగా ఉంటారనేది కాదు ఇక్కడ పాయింట్. ఎందుకని మరి అందరూ దుఃఖంతో ఎందుకుంటున్నారంటే వాళ్ళు కూడా కృష్ణుడి గురించి ఏం చేయట్లేదు కాబట్టి వాళ్ళు దుఃఖంగా ఉన్నారు. కాబట్టి మనం ఎప్పుడైతే కృష్ణ ఆనందం కోసం మనం చేస్తామో, కృష్ణుడు ఆనందిస్తాడు మన సేవ ద్వారా, మనం కూడా ఆనందిస్తాం. కానీ మిగతా జీవులు ఆనందంగా ఉండకపోవడానికి కారణం ఏంటంటే వాళ్ళు కృష్ణుని మర్చిపోయి ఉండటమే కారణం. అప్పుడు సహజముగానే అందరూ తృప్తి చెందుదురు. ఈ అందరూ తృప్తి చెందడం ఏమిటి అంటే, మనతోటి అందరూ తృప్తి చెంది ఉంటారు. కానీ భార్యాభర్తలుగా రకరకాల వ్యక్తులు వాళ్ళు కృష్ణుని మర్చిపోయి వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటూ, దుఃఖిస్తూ, ఆందోళన చెందుతూ ఉంటారు కదా. కారణం ఏంటంటే వాళ్ళు కృష్ణుడి కోసం ఏమీ చేయట్లేదు కాబట్టి. శ్రీమద్ భాగవతంలో ఇట్టిదే 8వ స్కందం 3వ అధ్యాయం 20వ శ్లోకం. మరొక శ్లోకము గలదు. అందులో గజేంద్రుడు ఇట్లు స్తుతించను. ప్రభు, భక్తితో నీ భక్తియుక్త సేవ ద్వారా ఆనందానుభూతిని పొందనందున నేను నీ నుండి వరమును కోరితిని. కానీ నీ శుద్ధ భక్తులు మహాత్ముల పాదపద్మములను సేవిస్తూ సమస్త భౌతిక వాంఛల నుండి ముక్తిని సాధించుదురని, దివ్యానందములో నిరంతరం మునిగి తేలుతుందురని, నీ దివ్య గుణములను కీర్తించడం ద్వారా మాత్రమే వారు తృప్తి చెందుదురని ఎరుగుదును. అట్టి వ్యక్తులకు కోరదగినది, వేడుకోదగినది మరొకటి ఉండదు. ఇక్కడ గజేంద్రుడు చెప్తున్నాడు, నాకు నీ యొక్క భక్తియుక్త సేవలోని ఆనందం తెలియకపోవడం వలన భౌతిక వరాలు కోరాను. కానీ నీ యొక్క శుద్ధ భక్తులు నిరంతరం నిన్ను సేవిస్తూ ఇంకా దేన్ని కూడా కోరరు. వాళ్ళకి కావాల్సింది కానీ వాళ్ళు కోరేది కానీ ఏమీ ఉండదు. కారణం ఏంటి? ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, శుద్ధ భక్తులు కృష్ణ యొక్క సేవలో అంతగా సంతృప్తి చెంది ఉంటారు, వాళ్ళకి ఇంకేమీ అవసరం లేదు అనే స్థాయిలో ఉంటారన్నమాట. లేదా ఇంకొక విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఏమని? ఎవరైతే కృష్ణుడి సేవ తప్ప ఇంకేమీ కోరరో వాళ్ళే శుద్ధ భక్తులు. ఒకవేళ వాళ్ళు మంచి భక్తులు, చాలా మహాభక్తులు అని చెప్పినప్పుడు కూడా భౌతికంగా ఏదైనా కోరుతున్నారంటే వాళ్ళు శుద్ధ భక్తులు కాదు. వాళ్ళు భక్తులే కానీ శుద్ధ భక్తులు కాదు. శ్రీమద్ భాగవతము 9వ స్కందం 4వ అధ్యాయం 67లో వైకుంఠనాథుడు దుర్వాసమునితో ఇట్లు తెలిపాను. నా శుద్ధ భక్తులు నిత్యము భక్తియుక్త సేవలో నెలకొండ ద్వారా తృప్తి చెందుదురు. కనుక ఈ క్రింది 5 రకములైన ముక్తుల్లో దేన్ని వారు వాంఛింపరు. 5 రకాల ముక్తులు మనం పూర్వం చెప్పుకున్నాం, ఇక్కడ ఇస్తున్నారు. ఏంటి అవి? ఈ 5 రకాల ముక్తులను కూడా శుద్ధ భక్తులు కోరరు అని చెప్తున్నారు. ఇది గమనించాలి. అంటే మరి ఏం కోరుతారు? కేవలం కృష్ణుడి యొక్క సేవ మాత్రం చాలు వాళ్ళు ఎక్కడున్నా. అంటే
చాలా ఉన్నత స్థాయి అనమాట ఇది శుద్ధ భక్తి అనేది. ఆషామాషి కాదు, లేదా మనం ఏదో ఊరికే చేరుకునేది అంతకంటే కూడా కాదు. ఏమిటవి? ఒకటి, నాలో ఐక్యం. ఒకటి అంటే కృష్ణులో కలిసిపోవడం అనేది ఒక రకమైన ముక్తి, అది కోరుకోరు. రెండు, నా లోకంలో నివసించడం అంటే సాలోక అంటే అదే లోకంలో, కృష్ణున్న లోకంలో ఉండడం. మూడు, నా షడైశ్వర్యములను పొందుట, సారూప్య సార్ష్టి, ఈ విధంగా అంటే కృష్ణుడి యొక్క ఐశ్వర్యాలు ఏమన్నాయో ఎలా ఉంటాడో రూపంలో అలాగే అవే ఆభరణాలతో కూడా మనం ఉండొచ్చంట. నాలుగు, నాతో సమాన దేహ లక్షణములను పొందుట. కాబట్టి కృష్ణుడితో ఉన్న ఐశ్వర్యాలు సమానంగా ఉండడం, ఇక్కడ దేహ లక్షణాలని కూడా అంటే కృష్ణుడి దేహంలో ఎలా లక్షణాలు ఉన్నాయి ఏంటి అదే లక్షణాలను పొంది ఉండడం, ఇది సారూప్య. ఐదు, నాతో వ్యక్తిగత అనుబంధమును కలిగి ఉంటా అంటే సామీప్య, అంటే పూర్తిగా వ్యక్తిగత సంబంధాన్ని కృష్ణుడితో కలిగి ఉండాలని కూడా వాళ్ళు అనుకోరంట. అంటే కృష్ణుడు సేవ చేస్తే చాలు కానీ ఇంకేమీ అవసరం లేదనే స్థాయిలో వాళ్ళు ఉంటారు. ఈ ఐదు ముక్త స్థితుల పట్ల కూడా వారు ఆసక్తి చూపరన్నచో ఇక భౌతిక ఐశ్వర్యములను ఐహిక ముక్తిని వారెంత తృణముగా భావించదరో నీవు గ్రహించవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ 5 రకాల ముక్తి గోలోకంలో అంటే వైకుంఠంలో ఉండే వీటినే వద్దంటున్నారంటే భౌతిక సంసారంలో ఉండే వాటిని శుద్ధ భక్తులు కోరుకుంటారా? ఏమాత్రం కోరుకోరు. ఇటుదే నాగపత్నులు చేసిన స్తోత్రము మరొకటి శ్రీమద్ భాగవతంలో కలదు. 10వ స్కందం 16వ అధ్యాయం 37లో నాగపత్నులు అంటే కాళీయ నాగు యొక్క భార్యలు. అందులో నాగపత్నులు ఇట్టు పలికిరి, ప్రభు నీ పాదపద్మముల ధూళి అద్భుతం, పాదధూళి రజము సోకు, అదృష్టముకు నోచుకొనిన ఏ భాగ్యశాలి అయినను అంటే కృష్ణు యొక్క పాదధూళి సోకిని ఎవరైనా కూడా స్వర్గలోకముల కొరకు కానీ స్వర్గలోకములపై ఆధిపత్యము కొరకు కానీ అష్టసిద్ధుల కొరకు కానీ చివరకు భవబంధము నుండి ముక్తి కొరకు కానీ ఆరాటపడరు. అంటే కృష్ణుని పాదపద్మాల యొక్క ధూళి తాకితేనే ఈ కోరికలన్నీ పోతాయంట. అనగా మీ పాదపద్మ రజమును ఆరాధించే వ్యక్తి ఇతర సిద్ధులన్నింటినీ తృణముగా భావించను. కాబట్టి అష్టసిద్ధుల్ని కానీ స్వర్గలోకాలను కానీ స్వర్గభోగాల్ని కానీ స్వర్గలోక ఆధిపత్యం కానీ ఇది ఏది కోరుకోడు. ఎవరు? కృష్ణుడి పాదపద్మాల యొక్క రజస్సుని ఆశ్రయించిన వాళ్ళు, రజస్సు సోకిన వాళ్ళు. అంటే కృష్ణుడు తాకితేనే ఆ వ్యక్తిలో అంత మార్పు వస్తుందంట. కాకపోతే ముఖ్యంగా ఆ వ్యక్తిలో కోరిక కూడా ఉండాలి, లేదంటే ఆ మార్పులు రాకపోవచ్చు. ఎందుకంటే చాలామంది రాక్షసులను కూడా కృష్ణుడు చంపాడు. రాక్షసులు చనిపోయిన వెంటనే కూడా మారలేదుగా వాళ్ళు. కాకపోతే ఏమైంది? కృష్ణుడి చేతిలో చనిపోవడం వల్ల ముక్తి పొందారు అంతే. అంటే సంసారం నుండి ముక్తి పొందడం. అంటే ఇక్కడ ముక్తి అంటే 5 రకాలు కదా, అందులో ఏంటి? పాప పుణ్యాల నుంచి బయటపడడం, అది ఎక్కువ మంది రాక్షసులు పొందే ముక్తి కృష్ణుడి ద్వారా. పాపుణ్యాలు పోయాయి కానీ వాళ్ళ కోరిక పోలేదు కాబట్టి మళ్ళీ పుడతారు. ఇటు వాక్యమే శ్రీమద్ భాగవతంలో 10వ స్కందం 87వ అధ్యాయం 21లో వేద పురుషులు భగవంతుని ఇట్లు ప్రార్థించసాగిరు, ప్రభు ఆధ్యాత్మిక జ్ఞాన అవగాహన మిక్కిలి దుర్లభం. అంటే ఆధ్యాత్మిక జ్ఞానం అర్థం అవడం చాలా కష్టం అంట. అటు రహస్యమైన ఆత్మజ్ఞానమును మాకు వివరించుట కొరకే నీవు నిజస్వరూపముతో ఇక్కడ ఇట్లు అవతరించితివి. అక్కడ వేద పురుషులు చెప్తున్నారన్నమాట, అంటే వేదాలు స్తుతిస్తూ ఉన్నాయి. భౌతిక గృహ సుఖములన్నింటినీ విడిచి ముక్తాత్ములైన ఆచార్యులను ఆశ్రయించిన నీ భక్తులు నీ సేవలో ఇప్పుడు పూర్తిగా నెలకొని ముక్తులుగా పిలువబడు వేటిని కూడా పరిగణింపరు. కాబట్టి కృష్ణుని యొక్క శుద్ధ భక్తులు ఎటువంటి ఆధ్యాత్మికమైంది కాదు, అసలు ఆధ్యాత్మికమైందే కోరడం లేదంటే ఇంకా భౌతికమైంది వాళ్ళకి అసలు ఆలోచనే లేదు. అవి ఏవి కూడా పరిగణించట్లేదంట శుద్ధ భక్తులు. ఈ శ్లోక వివరణలో ఆధ్యాత్మిక జ్ఞానము అనగా జీవాత్మ పరమాత్మల అవగాహన జ్ఞానముగా గ్రహింపవలను. ఆధ్యాత్మిక జ్ఞానం అంటే ఏంటి? జీవుడు భగవంతుడి మధ్య సంబంధం, వాళ్ళ గురించి తెలుసుకోవడంగానే పరిగణించాలి. జీవాత్మ పరమాత్మ గుణరీత్యా ఒకటే, అంటే గుణరీత్యా భగవంతుడు జీవుడు ఒకే విధంగా ఉంటారు. ఏంటది? ఆధ్యాత్మికమైన వాళ్ళు. కనుకనే వారిరువురిని బ్రహ్మంగా ఆత్మగా పేర్కొందుము. వారిరువురిని బ్రహ్మ అంటారు. అంటే బ్రహ్మన్, బ్రహ్మేతి పరమాత్మేతి భగవాన్ ఇది అంటున్నాగా బ్రహ్మ అంటే ఇక్కడ ఏంటి? చతుర్ముఖ బ్రహ్మ కాదు, ఆధ్యాత్మికమైనది దివ్యమైనది అని అర్థం. ఏది? ఇద్దరు దివ్యమైన వాళ్ళే. కానీ బ్రహ్మజ్ఞానమును గ్రహించుట ఎంతో కష్టం. కానీ మనకి ఇద్దరు దివ్యమైన వాళ్ళని చెప్తున్నాం, కానీ చాలామందికి సాధారణ జనులకి మనం శరీరం కాదు ఆత్మని అర్థం చేసుకోవడం అంత తేలికైన విషయం కాదు.
వాళ్ళు ఏమనుకుంటారు అందరూ, నేను చనిపోతే అంతా అయిపోతుంది, నా భార్య ఈ స్త్రీ నా భార్య, ఈ పిల్లలు నా సంతానం, వీళ్ళు, ఇది నా పొలం, నా ఊరు ఇది అనుకుంటారు. నేను చనిపోతే అంతా అయిపోతుంది, అంతా నాశనం అవుతుంది, నేను మరణిస్తే అంతా పోయినట్లే అనుకుంటారు సాధారణ. అంతేగాని నేను ఈ శరీరం కాదు, ఆత్మని, నేను చనిపోయాక మళ్ళీ పుడతాను, నాకు అనేక జన్మలు ఉన్నాయి, నాకు మరణం లేదు అనే జ్ఞానం చాలామందికి ఉండదు. అది అందుకే కష్టం అంటున్నారు. ఎందరో తత్వవేత్తలుగా పిలువబడేవారు ఆత్మతత్వ విచారణలో నెలకొని ఎట్టి స్పష్టమైన ప్రగతిని సాధించలేకుండేది. తత్వవేత్తలుగా చెప్పేవాళ్ళు అంటే ఏంటి, వాళ్ళు రకరకాల తత్వాలు బోధించడం, తయారు చేయడం, సృష్టించడం, వాటి గురించి జనాలకు వివరించడం చేస్తారు. కానీ ఆ తత్వం అంతా కూడా వాళ్ళని కనీసం బ్రహ్మ అవగాహన స్థాయికి కూడా తీసుకురాదు. ఎంతసేపుడికి భౌతిక సంసారంలో ఉన్న విషయాలే వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇలా చేస్తే ధనం వస్తుంది, అలా చేస్తే వ్యాపారంలో ముందుకెళ్తారు, ఇలా చేస్తే కీర్తి వస్తుంది, ఇలా రకరకాలుగా చెప్తారు తప్ప అసలు ఆత్మ గురించి అవగాహన ఉండదు. కాబట్టి వాళ్ళకు కూడా కష్టమే ఆత్మను అర్థం చేసుకోవడం. ఆధ్యాత్మిక జ్ఞాన అవగాహనకు ప్రయత్నింపవచ్చును. వారిలో ఏ కొందరో లేక ఏ ఒకరో మాత్రమే దేవాదేవుడు అనగా ఏమిటో ఎరుగుదురని భగవద్గీత నిర్ధారించింది. 7వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఏంటి, మనుష్యానాం సహస్రేషు బహునాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే. అనేక జన్మల తర్వాత జ్ఞానవంతుడు నన్ను శరణాగతి పొందుతాడు, లేదా మనుషుల్లో వేలలో ఒకడు నన్ను అర్థం చేసుకుంటే అలాంటి వేలలో ఇంకొకడు నన్ను నిజంగా తెలుసుకుంటాడు. ఆ తెలుసుకున్న వేళల్లో ఎవడో ఒకడు మాత్రమే చేరుకుంటాడంట. కాబట్టి కృష్ణుని చేరుకోవడం అసలు చాలా కష్టం, అసలు అర్థం చేసుకోవడం కూడా కష్టమే. కనుక ఆ జ్ఞానమును అందించుటకు స్వయం శ్రీకృష్ణ భగవానుడే తన నిజస్వరూపంతో విచ్చేసి అర్జునుని వంటి మిత్రునికి ప్రత్యక్షంగా ఆ జ్ఞానమును ఉపదేశించి జనులందరూ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రయోజనము పొందినట్లుగా చేసినని తెలియదు. ముక్తి అనగా భౌతిక జీవితపు సుఖములన్నింటినీ పూర్తిగా విడుచుట అని ఈ శ్లోకం వివరిస్తుంది. ముక్తి అంటే భౌతిక సుఖాలు ఉండవు ఇంక అందులో, ముక్తిలో. ఎందుకంటే భౌతిక దేహమే లేనప్పుడు భౌతిక సుఖాలు ఎలా ఉంటాయి? నిరాకారవాదులు భౌతిక బంధం నుండి విముక్తి సాధించడంతోనే సంతృష్టి లభిస్తుంది. అంటే భౌతిక బంధాల నుంచి బయటపడితే చాలు అని అనుకుంటారు నిరాకారవాదులు. కానీ భక్తులు సహజముగానే భౌతిక జీవితమును త్యజించుటే కాక శ్రీకృష్ణ భగవాను దివ్య లీల శ్రవణ కీర్తనల ద్వారా కలుగు దివ్యానందాన్ని కూడా అనుభవిస్తారు. ఎవరు? శుద్ధ భక్తులు కృష్ణుడి యొక్క నామరూప గుణ లీలలను కీర్తించడంలో ఆనందాన్ని అనుభవిస్తారు, దివ్యానందాన్ని. శ్రీమద్ భాగవతంలో శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునితో ఇట్లు తెలిపెను. ప్రియమైన ఉద్ధవ, నా సేవకే పూర్తిగా అంకితమైనటి నా భక్తులు మిక్కిలి దృఢచిత్తముతో నా సేవను ఆశ్రయించి ఇతర ఎట్టి కోరికలకు తావివ్వరు. బ్రహ్మైక్యమును 5వ రకమైన ముక్తి ఒక ఆధ్యాత్మిక వైవిధ్యముగా పరిగణింపబడదు. బ్రహ్మైక్యం అనేది ఆధ్యాత్మిక వైవిధ్యం కాదు. అంటే ఏంటి? బ్రహ్మైక్యం అంటే భగవంతుడిలో కలిసిపోవడం, అంటే జీవుడు అస్తిత్వాన్ని కోల్పోవడం. కానీ జీవుడు అస్తిత్వాన్ని కోల్పోవడం, జీవుడు లేకుండా ఉండడం. కాబట్టి ఇది కేవలం ఒక భ్రమ మాత్రమే. అది కూడా కోరుకోరు. అదే కాదు, మిగతా 4 రకములైన ఆధ్యాత్మిక భోగములను వారికి ప్రసాదింపదలిచను వారు వాటిని నిరాకరిస్తారు. కృష్ణుడు చెప్తున్నాడు ఎవరికి? ఉద్ధవుడితోటి. అంటే నా శుద్ధ భక్తులు దేన్ని కూడా కోరరు, ఏమైనను భౌతిక జగత్తులో దేనిని వాంఛించు ప్రసక్తి లేదు. అట్లే శ్రీమద్ భాగవతంలో 11వ స్కందం 14 అధ్యాయం 14లో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా చెబుతుంది. ఏమని? ప్రియమైన ఉద్ధవ, ఎవరి చైతన్యము నన్ను గూర్చిన ఆలోచనలు లీలల్లో పూర్తిగా నెలకొని ఉండునో అట్టి భక్తుడు బ్రహ్మ పదవిని కానీ, దేవేంద్ర పదవిని కానీ, సర్వలోకాధిపత్యమును కానీ, అష్టయోగ సిద్ధులను కానీ, చివరకు మోక్షమును కూడా వాంఛించడు. కాబట్టి ఎవరు కృష్ణుడి యొక్క లీలల్లో కృష్ణుని నామ రూపగుణాన్ని కీర్తించడంలో దివ్యానందాన్ని పొందుతారో వాళ్ళు ఇవేవి కోరరంట. బ్రహ్మ పదవిని కానీ, ఇంద్ర పదవిని, ఇంకే పదవిని కానీ, సృష్టిలో ఏది కోరుకోరు. శ్రీమద్ భాగవతంలో పరమశివుడు సతీదేవితో ఇట్లు పలుకును. 12వ స్కందం 10వ అధ్యాయం 6వ శ్లోకంలో, దేవి ఈ గొప్ప బ్రాహ్మణుడైన మార్కండేయముని దేవాదేవుని పట్ల అచంచలమైన భక్తి విశ్వాసములను సాధించను. కనుక భవబంధ విమోచనం వంటి ఇతర ఎట్టి వరములను వాంఛింపడు. మార్కండేయముని గురించి చెప్తున్నాడు పరమశివుడు పార్వతితోటి. కాబట్టి ఏమని? అచంచలమైన భక్తి విశ్వాసాలు సాధించాడు కనుక భవబంధ విమోచనం అంటే ఈ సంసారం నుంచి బయటపడాలని కూడా లేదంట మార్కండేయుడికి. ఎందుకని? ఇక్కడే ఉండి కృష్ణుని సేవిస్తూ కృష్ణు నామంలో ఆనందాన్ని అనుభవిస్తున్నప్పుడు కోరుకోవట్లేదంట. ఏంటి, నాకు ఇంకేది వద్దు అంటున్నాడంట.
పద్మపురాణంలో కార్తీక మాసంలో జరపబడు ఒక ఆరాధనోత్సవం వర్ణించబడింది. కార్తీక మాసంలో ఒక ఆరాధనోత్సవం ఉందంటే దాని గురించి చెప్పారు. ఏమని? ఆ మాసములో బృందావనంలో శ్రీకృష్ణ భగవాను దామోదర రూపంలో నిత్యము ఆరాధించుదురు. దామోదర అష్టకాన్ని చదవడం మనం కూడా చేస్తుంటాం కదా. బృందావనంలో కృష్ణుడిని దామోదరుడిగా పూజిస్తూ ఉంటారు. బాల్యంలో యశోద శ్రీకృష్ణుని త్రాటితో రోటి కట్టిన రూపమును దామోదర రూపము అందరు. అంటే యశోద శ్రీకృష్ణుని తాటితోటి రోటి కట్టడాన్ని దామోదర అంటారు. దామ అనగా త్రాడు, ఉదరము అనగా కడుపు. దామ ఉదరం, తాడు కడుపు అని. యశోద మాత శ్రీకృష్ణుని అల్లరి చేష్టలకు బిసిగి అతని ఉదరమును త్రాడుతో బంధించారు కనుక శ్రీకృష్ణుడే దామోదరునిగా పిలువబడాను. కార్తీక మాసంలో దామోదరుడు ఇట్లు ప్రార్థింపబడను. దామోదరుని ఇలా ప్రార్థిస్తారు భక్తులు. ప్రభు, నీవు సమస్తములకు ఈశ్వరుడు, సకల వరప్రదాతవు. కొన్నిసార్లు బ్రహ్మ, శివుడు వంటి దేవతలెందరో తమ తమ భక్తులకు వరములను అందించుదురు. ఉదాహరణకు శివుడు రావణుకు అనేక వరములు అందించను. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని చేత ఆశీర్వదింపబడెను. కానీ శివుడు, బ్రహ్మ కూడా శ్రీకృష్ణ భగవాని వరములపై ఆధారపడును. కాబట్టి శివుడు, బ్రహ్మ కూడా వాళ్ళు స్వతంత్రంగా వరాలు ఇవ్వలేరు. కృష్ణుడి యొక్క కృప ద్వారా, శక్తి ద్వారానే వరాలు ఇవ్వగలరు అనేది ఇక్కడ మనకి స్పష్టంగా అర్థం చేసుకోవాలి. కనుకనే వరదాతల్లోకెల్లా గొప్ప వరదాతగా శ్రీకృష్ణుడు స్తుతించబడింది. ఎందులో? ఈ దామోదరాష్టకంలో వరాలన్నింటిలోకి అత్యున్నత వరం ఇచ్చేవాడు ఎవరంటే దామోదరుడు, కృష్ణుడు. శ్రీకృష్ణుడు తన భక్తులు దేనిని కోరినను అనుగ్రహింపగల సమర్థుడు. భక్తులు ఏది కోరినా కృష్ణుడు ఇచ్చేస్తారు. అయినను భక్తులు అతని దేనిని వాంఛింపక ఇట్లు ప్రార్థిస్తూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు ఏది అడగరు. ఏమని ప్రార్థిస్తారు? ముక్తిని కానీ, ముక్తి వరకు గల ఏ భౌతిక సంపదను కానీ మేము నిన్ను అర్థించము. మేము నిన్ను అర్థించు వరం ఒకటే. ఇప్పుడు నిన్ను దర్శిస్తున్నట్టు ఈ దామోదర రూపం మేము ఎల్లప్పుడూ స్మరించగలిగేలా అనుగ్రహింపము. నీవు గొప్ప సౌందర్యవంతుడవు, ఆకర్షణీయుడవు. మా మనస్సు ఈ రూపము తప్ప మరో దానిని కోరదు. ఇదే ప్రార్థనలో మరొక శ్లోకము కూడా ఇట్లు కలదు. ప్రభు దామోదర, ఒకప్పుడు నీవు నందమహారాజు ఇంట కొంటె బాలునిగా క్రీడిస్తూ ఒక పెరుగు భాండమును పగులుగొట్టిదివి. ఆ కారణముచే యశోదామాత నిన్ను దోషిగా నెంచి ఒక త్రాటితో రోటికి బంధించును. అప్పుడు నీవు శాపవశమున నందమహారాజు ప్రాంగణమున అర్జున వృక్షముల రూపంలో నిలిచి ఉన్నట్టి కుబేరుని ఇద్దరు పుత్రులైన నలకూబర, మణిగ్రీవులకు శాప విమోచనమును కలిగించితివి. అదే విధముగా కృపతో కూడిన లీలలతో నన్ను కూడా అనుగ్రహించమని నిన్ను నేను ప్రార్థించదను. ఇక్కడ భక్తులు ఇలా కూడా ప్రార్థిస్తున్నారు. ఏంటి? నలకూబర, మణిగ్రీవులను ఉద్ధరించావు, వాళ్ళ శాప విమోచన కలిగించావు నందమహారాజు ఇంట్లో ఉండి. ఆ విధంగానే నాకు కూడా ఎప్పుడు నీ యొక్క సేవలో, నీ యొక్క లీలల్ని వింటూ, నీ యొక్క ఈ దృశ్యాన్ని, ఈ రూపాన్ని దర్శిస్తూ ఉండే విధంగా నన్ను అనుగ్రహించమని అడుగుతున్నారు. కానీ మమ్మల్ని కూడా ఈ భౌతిక సంసారం నుంచి బయటపడే నీ లోకానికి తీసుకెళ్ళని ఇక్కడ భక్తులు ప్రార్థించడం లేదు. ఈ శ్లోకంలో ప్రస్తావించబడిన కథ ఏమిటది? ఇక్కడ ఒక కథ చెప్పబడింది. ఏంటి? దేవతల ధనగారాధిపతి అయిన కుబేరునకు ఇద్దరు కుమారులు. తన తండ్రి ఐశ్వర్యమును చూచుకొని వారు గర్వితులేరు. ఎవరు? నలకూబర, మణిగ్రీవుల గురించి చెప్పుకున్నాం కదా, వాళ్ళిద్దరు. ఒకసారి ఊర్ధ్వలోకములోని ఒక సరోవరములో వివస్త్రులైన దేవతా స్త్రీలతో కూడి వారు జలక్రీడలాడసాగిరు. అంటే దేవతా స్త్రీలకి వాళ్ళ ఒంటిపై బట్టలు కూడా లేవంట. దేవతా స్త్రీలు వాళ్ళతో కలిసి వీళ్ళు స్నానాలు చేస్తున్నారంట. ఎవరు? నలకూవర, మణిగ్రీవులు. ఆ సమయంలో ఆ మార్గమున వెళుతున్నట్టు నారద మహాముని కుబేరుని పుత్రుల ప్రవర్తనను చూచి విచారించాను. నారదుడు ఆ పక్కగా వెడుతుండుటను చూచి వ్యవస్థలైన దేవతా స్త్రీలు వెంటనే తమ శరీరములను వస్త్రములతో కప్పుకొని, కానీ కుబేరుని పుత్రులు మాత్రము సురాపాన మత్తుచే అశ్లీలముగా ప్రవర్తించింది. కానీ వాళ్ళు మత్తులో సురాపానం దాగి ఉండడం వల్ల అశ్లీలంగా ప్రవర్తించారు. కానీ స్త్రీలు మాత్రం వస్త్రాలతో కప్పుకున్నారు నారదుని చూడగానే. నారదుడు వారి ప్రవర్తన పట్ల ఆగ్రహంతో వారిని ఇట్లు శపించు. కాబట్టి నారదుడికి అక్కడ కోపం వచ్చింది. నిజానికి భక్తులకి ఎవరి పట్ల కోపం ఉండదు, కానీ ఆ కోపం ఎందుకు వచ్చిందంటే వాళ్ళని ఉద్ధరించడం కోసం. ఎవరిని? నలకూబర, మణిగ్రీవులు ఇద్దరు బట్టలు లేకుండా మందు దాగి ఉన్నారు. కానీ నారదుడి కోపం వలన వాళ్ళకి కృష్ణుడి దర్శనమైంది. కాబట్టి చాలా అదృష్టవంతులు అనమాట. కాబట్టి నారదుడి కోపం కూడా వాళ్ళకి ఒక వరం లాగానే పనిచేస్తుంది. మీరు మంచి చెడులను మరచిరి కనుక మీరు కుబేరుని పుత్రులుగా ఉండుట
కంటే నువ్వు వృక్షములై జన్మించటం మేలు. ఆ శాపంను విని కుబేరపుత్రులు పశ్చాత్తాపంతో నారదుని క్షమించమని అర్థించారు. దానితో నారదుడు ఇట్లు పలికను, మీరు అర్జున వృక్షములై జన్మించి నందమహారాజు ప్రాంగణంలో నిలిచి ఉందురు. కానీ శ్రీకృష్ణుడు అవతరించి నందుని పెంపుడు బిడ్డయ్యి మిమ్ములను ఉద్ధరించగలడు. ఒక విధముగా నారదుని శాపము కుబేరుని పుత్రులకు వరముగా మారిన శ్రీకృష్ణ అనుగ్రహము వారిపై ప్రసరింపగలదని భవిష్యవాణి తెలిపినట్లుగానే అయ్యాను. దాని తర్వాత కుబేరుని ఇద్దరు కుమారులు పెద్ద అర్జున వృక్షములుగా నందమహారాజు ప్రాంగణంలో నిలిచి ఉండిరి. దామోదరుడు నారదుని కోరికను నెరవేర్చదలచి తల్లి తనను కట్టివేసిన రోటిని లాగుతూ ఆ రెండు వృక్షములు భయంకరముగా నేలకూలినట్లు చేసిన కూలిన ఆ వృక్షం నుండి నలకూబరుడు మణిగ్రీవుడు నిజస్వరూపములతో వెలువడిరి. అప్పటికే వారు భగవానునికి మహాభక్తులుగా మారారు. ఎప్పుడైతే బయటపడ్డారో వెంటనే వాళ్ళు కృష్ణుడికి శరణాగతి పొంది భక్తులయ్యారు. అది కాబట్టి ఇక్కడ మనం చూసింది ఏంటంటే భక్తుల యొక్క గొప్పతనం ఏంటి. ఇప్పటివరకు మనం చదివిన దాంట్లో మనకు అర్థమైంది, భక్తులు శుద్ధ భక్తులు కేవలం కృష్ణుడి యొక్క సేవ, ఆయన యొక్క నామ రూప గుణలీల కీర్తించడంలో, వాటిని స్మరించడంలో ఆనందాన్ని పొందుతారు తప్ప ఇంకేది కోరరు. అంటే కృష్ణుడి సేవ తప్ప, కృష్ణుని రూపాన్ని దర్శించడం, కృష్ణుని సేవించడం, కృష్ణుని కీర్తించడం తప్ప వాళ్ళకి ఇంకేది కోరరు అనేది శుద్ధ భక్తుల యొక్క ప్రధాన లక్షణంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఒకవేళ ఎవరైనా ఏదైనా కోరారంటే వాళ్ళు శుద్ధ భక్తులు కాదని చెప్పొచ్చు. ఇక మన పరిస్థితి గురించి, మనందరి పరిస్థితి గురించి కూడా తెలుసుకోవచ్చు. అంటే మనం శుద్ధ భక్తికి ఎంత దూరంలో ఉన్నామో మనకు తెలుసు. కాబట్టి హరే కృష్ణ, ఇంతటితో ముగిస్తున్నాను. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. అజామినుడు కాపాడు విష్ణుమూర్తి వస్తారు కదా, వాళ్ళకి చతుర్భుజాల్లో ఉంటాయి. వాడు కూడా అంటే వాడు కౌశభంజ మణి ఉండదు, కానీ వాడు కూడా 4 భుజాలు ఉంటాయి. విష్ణువు ఉంటాయి, దండలు ఉంటాయి, వైద్యులు ఉంటాయి. వాడు శుద్ధ భక్తులు రాదా వాడు, అంటే వాడు వైకుంఠ వాసులే కానీ వాడు శుద్ధ భక్తులేగా, వైకుంఠ వాసులు కాబట్టి శుద్ధ భక్తులే. వైకుంఠంలో ఉన్నారంటే శుద్ధ భక్తులు కాని వాళ్ళు వైకుంఠంలో ఎవరు ఉండలేరు. చతుర్భుజ రూపంలో ఉన్న ద్వారపాలకులు లేదా వాళ్ళు వైకుంఠ వాసులు, వాళ్ళు శుద్ధ భక్తులే. అంటే ప్రభు ఇందాక 5 ముక్తుల్లో విష్ణువు లాంటి రూపం ఉంటుంది, ఆకారం ఉంటుంది, వాడ ఏమని చెప్పారు కదా శుద్ధ భక్తులు. ఇది కూడా కోరు కోరు అంటారు కదా, మళ్ళీ కొంచెం కాంట్రడిక్షన్ అనిపించింది. శుద్ధ భక్తులు కోరు కానీ ఎప్పుడైతే భగవంతుడు వైకుంఠ లోకాల్లో ఒక లోకంలో విష్ణువు ఎలా ఉన్నాడో ఆ లోకంలో వీళ్ళు కూడా అలాగే ఉంటారు. విష్ణు దూతలు కూడా చతుర్భుజాలతోటి ఇట్లా శంఖ చక్రాలు ఈ విధంగా విష్ణువు లాగానే కనపడతారు. కోరు కానీ వాళ్ళు అక్కడికి వెళ్తే అవి సహజంగానే వస్తాయి వాళ్ళకి. హరే కృష్ణ. ఇంకా ఇంకేమి ప్రశ్నలు లేవా? సరే. శ్రీ భక్తిరసామృత సింధు కీ జై, శ్రీల రూప గోస్వామి కీ జై, శ్రీ చైతన్య మహాప్రభు కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై.